హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇలా వచ్చేసి మనం సింపుల్‌గా జీరా జ్యూస్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. జీరా జ్యూస్ మనం ఎందుకు తాగుతాం? సో, తిన్న భోజనం అరక్కపోవడం కానీ, మనకి కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, ఇలాంటి టైంలో మనము జీరా జ్యూస్‌ని తీసుకోవాలి అనిపిస్తది. అప్పుడు మనము బయటికి వెళ్లి కొనుక్కోవాలి. అలా బయటికి వెళ్లి కొనుక్కోనే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము స్టార్ట్ చేసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకునేసేయండి ఇలా. పాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ఫస్ట్ అయితే మనము జీరాని వేయించుకుందాం. ఒక 5 స్పూన్స్ తీసుకోండి. నేను ఇప్పటికి మాత్రం ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. మీరు కావాలంటే స్టాక్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే 4 స్పూన్స్ వేసేస్తున్నా జీరాని. జీరా వేసిన తర్వాత మనము 4 యాలక్కి తీసుకుంటున్నా అండ్ 2 లవంగి. మీరు సోంపు కూడా ఉంటే వేసుకోండి కొంచెం. సోంపు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకునేసి మనము లైట్‌గా వేయించుకోవాలి. లైట్‌గా వేయించుకోండి. ఎక్కువ మనము వేయించుకోకూడదు. అండ్ తక్కువ కూడా వేయించుకోకూడదు. లైట్‌గా మీడియంగా వేయించుకోవాలి జీరాని. ఇలా జీరాని మనము లైట్‌గా వేయించుకున్న తర్వాత వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పొడయ్యేంత వరకు. ఇలా బాగా జీరానైతే వేయించుకునేసేయండి. ఫస్ట్ చూసారు కదా! ఇలా వేయించుకునేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకునేద్దాం. ఇప్పుడు పాన్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఒక గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నె పెట్టుకున్న తర్వాత వాటర్ తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నా. బెల్లంని వేసేసి బాగా కాయించుకునేసేయండి. మీకు ఎంత కావాలో మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. బెల్లం కూడా వేసేసి కాయించుకునేసేయండి. చూసారు కదా! బెల్లం అయితే మనకి బాగా కరిగిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి మరొక పక్క మరొక గిన్నె పెట్టి చింతకాయని కూడా కొంచెం ఉడికించుకునేద్దాం ఇలాగా. ఈ గిన్నెనైతే మనము పక్కకు పెట్టేద్దాం. బెల్లం కూడా ఇలా ఉడికించుకున్నాం కదా! ఈ గిన్నెను కూడా పక్కకు పెట్టేసి మరొక గిన్నె పెట్టుకొని చింతకాయని కూడా ఇలాగే ఉడికించుకోవాలి. పక్కకు పెట్టేసి మరొక గిన్నె అయితే పెట్టేసేయండి. మరొక గిన్నె అయితే పెట్టేద్దాం. వాటర్ అయితే కొంచెం తీసుకుంటున్నా. మీరు మీ క్వాంటిటీ బట్టి మీకెంత కావాలో అంత తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత చింతకాయ మీకు ఎక్కువ మీరు పులుపు తాగేటివంటే ఎక్కువ తీసుకోండి. లేదంటే మీరు పులుపు కొంచెం తక్కువ తీసుకుంటారంటే తక్కువ తీసుకోండి. ఇలా చింతకాయనైతే వేసేసి మనము బాగా ఉడికించుకోవాలి. బాగా అంటే ఒక 2 మినిట్స్ పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము జీరాని వేయించుకున్నాం కదా! ఈ జీరాని మనము మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇలా పౌడర్ అయితే చేసుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి. మీరు కోల్డ్ వాటర్‌లో అయినా చేసుకోవచ్చు. లేదా ఇలా మీరు కాయించుకొనైతే వాటర్‌ని చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ కూడా ఈ పౌడర్‌ని తీసుకొని కోల్డ్ వాటర్ గాని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకునేసేయండి. ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం. మనకి చింతకాయ కూడా వాటర్ ఉడికిపోయింది. కొంచెం లైట్‌గా ఆరనివ్వండి. చింతకాయ వాటర్ అంతా ఆరిన తర్వాత మనం మళ్ళీ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు పౌడర్ అయితే ఒక బౌల్‌లోకి తీసి చూసారు కదా! ఇలా అయితే పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్‌ని చూపిస్తా. ఇప్పుడు ఈ చింతకాయనైతే ఉడికించుకున్నాం కదా! ఈ వాటర్‌ని మనము బాగా చింతకాయనంతా బాగా మనము స్మాష్ చేసుకోవాలి వాటర్‌లో. చింతకాయని బాగా స్మాష్ చేసుకొనేసి వాటర్‌ని పక్కకు పెట్టుకునేసిన తర్వాత చూసారు కదా! ఇలా అయితే స్మాష్ చేసుకొని వాటర్‌ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము అంతా మిక్స్ చేద్దాం. ఒక బౌల్ తీసుకునేసేయండి. బౌల్ తీసుకున్న తర్వాత ఈ పౌడర్‌ని అంతా నేను వేసేస్తున్నా. ఇప్పటికి మాత్రమే నేను ప్రిపేర్ చేసి చూపించాను కాబట్టి అంతా వేస్తున్నా. మీరు కావాలంటే ఇలా పౌడర్‌ని ఎక్కువ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బెల్లంని కరిగించుకున్నాం కదా! ఆ వాటర్‌ని వేసేసేయాలి. సో, ఆ వాటర్‌ని వేసేసిన తర్వాత చింతకాయని కూడా మనము స్మాష్ చేసి ఇలా తీసుకున్నాం కదా! చింతకాయ వాటర్‌ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మనము ఒక స్పూన్‌లో మిక్స్ చేసి మనకి సింపుల్‌గా జీరా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీరు కల్లుప్పు తీసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు కల్లుప్పుని. కల్లుప్పు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ మెంతం కాదు మిరియాలు ఉంటాయి కదా! ఆ మిరియాలు కూడా పొడి చేసుకొనేసి వేసుకోండి. మీకు కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే. లేదంటే
సో, మీరలను కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒక స్పూన్‌లో మీరు మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి సో, ఫైనల్‌గా మనకి ఇలా సింపుల్‌గా జీరా జ్యూస్‌ని ప్రిపేర్ అయిపోయింది. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. సో, సూపరుంది నిజంగా చెప్తున్నా. సో, టేస్ట్ చాలా బావుంటది గైస్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా జీరా జ్యూస్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. సో, మీరు పిల్లలకి కావాలంటే సో, మీరు శోధించి ఇవ్వండి. సో, మీరే తాగాలి అనుకుంటే అలాగే తాగేసేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో, ఈ రెసిపీ నచ్చినట్టయితే సో, తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.